పహల్గాం దాడి జరిగి ఏడాది అయ్యింది. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పర్యాటకులు ఏమంటున్నారు చూద్దాం. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో 26 మంది మరణించారు. అయితే మరణించిన వారి పేర్లతో బైసరన్ లోయ సమీపంలో స్మారక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దానిపై మరణించిన 26 మంది పర్యాటకుల పేర్లు, వారు ఏ రాష్ట్రం నుండి వచ్చారు అనే వివరాలను అక్కడ పొందుపరిచారు. ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు, స్థానికులు నివాళులర్పిస్తున్నారు. ఏడాది క్రితం పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చేదు జ్ఞాపకాన్ని తుడిచివేస్తూ శాంతి భద్రతలే లక్ష్యంగా అధికారులు ముందడుగు వేస్తున్నారు. దీంతో అక్కడ మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు పర్యాటకులలో ధైర్యాన్ని నింపేందుకు అధికారులు వినూత్నంగా QR కోడ్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ డిజిటల్ విధానం ద్వారా పర్యాటకులు, స్థానిక వ్యాపారుల వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పటిష్ట భద్రతా చర్యల పట్ల పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల ఆదరణ బాగుందని, భయం లేకుండా ఇక్కడ పర్యటించవచ్చని చెప్తున్నారు. మరికొందరు పర్యాటకులు కూడా నగరం ప్రశాంతంగా ఉందని చెబుతూ భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కల్పిస్తున్న భద్రతపై తమకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు.